నమస్కారం సార్. నమస్తే. సార్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అప్పుడు మరి వైసీపీ పార్టీ నుండి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ షర్మిల గారికి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం చూసాం. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మాట్లాడాడు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు? ప్రెస్ మీట్‌లో ఆయన ఏం మాట్లాడారు సార్? షర్మిలకి ఒక రకంగా షాక్ అని చెప్పాలి. అంటే ఆమె ఇప్పటివరకు దిగ్విజయంగా దూసుకుపోతుంది. మీడియా కూడా బ్రహ్మాండంగా ఆమెని ఫోకస్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆమెకు ఒక షాక్ ఇచ్చాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేరి కూడా నెల కూడా లేదు. సో మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు. బ్యాక్ టు పెవిలియన్ అంటారు కదా, అలాగా మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు. సో ఈరోజు ఆయన జగన్ని కలిశాడు. జగన్ని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడారు. సో ఆయన కారణం ఏంటి, అక్కడ ఏంటి అనేది ఇంకా డీటెయిల్గా చెప్పట్లేదు. కానీ ప్రధానంగా తనకు పోవడం వెనక జగన్ డెవలప్మెంట్ సరిగ్గా చేయలేకపోతున్నాము అన్న బాధతోనే నేను వెళ్ళిపోయాను. ఆమె కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి, సో నాకు కూతురైనా కొడుకైనా నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇష్టము. అందుకనే ఆమె దగ్గరికి పోయాను. బట్ అక్కడ కంప్లీట్గా ఆమె వైఎస్ ఫ్యామిలీనే ఇబ్బంది పెట్టేట్టుగా మాట్లాడుతుంది. అది నాకు నచ్చలేదు. సో కంప్లీట్గా జగన్ మీద ఫోకస్ చేసి ఇంట్లో కుటుంబ విషయాలంతా కూడా బయటికి తీసుకొచ్చేసి ఒక వైఎస్ఆర్కి ఒక ఘోరమైన అవమానంగా ఉంది ఇది. వైఎస్ఆర్ ఎంతో గొప్పవాడు, ఆయన ఫ్యామిలీ ఇలా అవ్వడం నాకు నచ్చలేదు. సో నేను ఆమె కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది అనుకున్నాను. కానీ ఇటు కంప్లీట్గా జగన్ని వైఎస్ఆర్ నుంచి దూరం చేయడం, సో వైఎస్ఆర్ కుటుంబాన్ని రచ్చకేడ్చడం అనేది నచ్చలేదు. సో అందుకనే నేను మళ్ళీ వచ్చేసానని చెప్పాడు. అయితే ఇక్కడ అసలు ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వచ్చేసినట్టు అన్న ఒక ప్రశ్న వస్తుంది. సో దీనికి కారణం ప్రధానంగా ఏంటంటే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అసలు ఎందుకు పాపులర్ అయ్యాడు? 151 మంది ఎమ్మెల్యేలలో ఆళ్ళ ఒక్కడే ఎందుకు పాపులర్ అయ్యాడంటే అందరికీ తెలిసిన కారణమే, లోకేష్ను ఓడించాడు కాబట్టి. అప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తరపున క్యాంపెయిన్ చేసినప్పుడు జగన్ ఏంటంటే ప్రజలకి హామీ ఇచ్చాడు, మీరు కానీ ఆళ్ళను గెలిపిస్తే నేను మంత్రి పదవి ఇస్తానని. కానీ అది ఫస్ట్ విడతలోని ఇవ్వలేదు, రెండో విడతలో కూడా ఇవ్వలేదు. సో అది ఫస్ట్ ఆళ్ళ హర్ట్ అవ్వడానికి ప్రధాన కారణం అదని చెప్తున్నారు. ఎందుకంటే లోకేష్ని ఓడించడమే కాకుండా తెలుగుదేశానికి సంబంధించిన అనేక విషయాల్లో అతను పోరాడుతున్నాడు. కోర్టు కేసులు ఉన్నాయి, కేసులు వేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇక్కడ కూడా ఓటుకు నోటు కేసు సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, చంద్రబాబుని దాంట్లో చేర్చమని. సో ఇలాగా అతను క్లియర్గా తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు, రెండోది అక్కడ లోకేష్ని ఓడించాడు. అంతకుముందుగా కూడా గంజి చిరంజీవి, ఇప్పుడే వైసీపీ తరఫున ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నాడో అతను గంజి చిరంజీవి ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాడు, అతన్ని కూడా ఓడించారు. కాబట్టి 2 సార్లు అక్కడ ఎన్నికై, సో లోకేష్ లాంటి వాడిని ఓడించి ఇబ్బంది పెట్టిన అతనికి హామీ ఇచ్చిన, నువ్వు హామీ ఇకపోతే పర్లేదు, హామీ ఇచ్చి ప్రజలకి ఇచ్చి చేయలేదంటే అది ఇబ్బంది అయింది. కాకపోతే జగన్కి ఏంటంటే అతను ఇప్పటికే రెడ్ల తరపున ఎక్కువ ఉన్నాయన ఇది ఉంది కాబట్టి అందరిని అకామిడేట్ చేయలేక అతను ఇవ్వలేదని చెప్తారు. దాంతోపాటు ఇంకా అతను చెప్తున్నది ఏమంటే, అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా నిధులు కూడా ఇవ్వలేదు. 200 కోట్లు ఇస్తూ ఉన్నాయని, 1000 కోట్లు అడిగితే 200 కోట్లు అన్నారు, అది కూడా చివరికి ఇవ్వలేదు. నా మాట మీద చాలామంది కాంట్రాక్టర్లు చేశారు, వాళ్ళందరూ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. నేను అప్పులు చేసి నేను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. సో కనీసం లోకేష్ ఇక్కడ నిలబడతాడు కాబట్టి లోకేష్ నియోజకవర్గాన్ని డెవలప్ చేద్దామని కూడా జగన్ అనుకోలేదు. సో అందువల్ల ఇబ్బందులు ఎదురైనాయి. నేను ప్రజలకి ఇప్పుడు ఏమని మళ్ళీ ఎన్నికల్లో పోయి ఓట్లు అడగాలి? నేను హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మళ్ళీ ప్రజలకి ఏమని అడగాలి? అందుకని నేను కంటెస్ట్ చేయదలుచుకోలేదు ఇక్కడ. సో నేను పార్టీ నుంచి రిజైన్ చేస్తున్నాను, ఇటు ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేస్తున్నానని చెప్పాడు. ఓకే. దాని తర్వాత ఇంకా వేరే విషయాల మీద జగన్ మీద అతను మిగతా వాళ్ళలాగా అతనేమీ చేయలేదు. నాకు పర్సనల్గా అన్యాయం జరిగిందనో, నాకు మినిస్టర్
ఇస్తాడని అవేమి కూడా అతను మాట్లాడలేదు. ఓన్లీ ఏంటంటే డెవలప్మెంట్కి సంబంధించి జగన్ స్పందించాల్సినంతగా స్పందించలేదు. అందువల్ల నాకు ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దాంతో ఇప్పుడు మళ్ళీ నేను రెండోసారి ఓట్లు అడగాలంటే నాకు ఇబ్బంది అవుతుంది అనేది మాత్రమే చెప్పాడు. తర్వాత ఆయన షర్మిల దగ్గరికి వెళ్ళడం కూడా కాంగ్రెస్ గొప్పదని వెళ్తున్నట్టుగా చెప్పలేదు. ఓన్లీ వైఎస్ఆర్ కూతురు, వైఎస్ఆర్ కుటుంబం కాబట్టి నాకు వైఎస్ఆర్ అంటే ఇష్టం అనేసి వెళ్ళాడు. అయితే అక్కడ నాకు తెలిసి ఏంటంటే అక్కడ ఆయనకి సఫోకేషన్ ఎదురైంది. ఆయన ఇప్పుడు కారణాలు ఏం చెప్తున్నా అసలు కారణం ఏంటంటే అక్కడ ఈయన్ని పట్టించుకోలేదు ఎవరు కూడా. ఎందుకంటే అప్పుడు ఎట్లా పుకార్లు వచ్చాయంటే ఈయన ఒక 30 మందిని వైసీపీ రెబల్స్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో చేరుస్తాడు అని పుకార్లు వచ్చాయి. కానీ ఆమె ఇక్కడ ఫెయిల్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఫెయిల్ అయింది. అక్కడ పోయి సక్సెస్ అయ్యే పరిస్థితి ఏం కనబడలేదు. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ లెగసీ అనేది జగన్కు ఉంది. రెండోది వైఎస్ఆర్ లెగసీని పట్టుకొనే జగన్ బతకలేదు. జగన్ కూడా సొంతంగా ఓదార్పు యాత్ర నుంచి ఎప్పుడు చూసినా జనంలోనే ఉన్నాడు. అనేక ఇష్యూస్ మీద రకరకాల రూపాల్లో అతను తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాదయాత్ర 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేశాడు. అలాగే జనంలో ఏంటంటే దగ్గరకు ఉన్నాడు మన నాయకుడు, మన సమస్యలను పట్టించుకుంటున్నాడు, ఇతనికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని జనం అతనికి వేశారు. సో ఓన్లీ వైఎస్ఆర్ లెగసీని పెట్టుకొని అతను బతకలేదు. తర్వాత కూడా తన ముద్ర వేయడానికే అతను ట్రై చేశాడు. అయితే వైఎస్ఆర్ ప్రధానంగా వైఎస్ఆర్ అనగానే మనకు గుర్తొచ్చేది సంక్షేమ పథకాలు. సో అదే సంక్షేమ పథకాలని మరింత పకడ్బందీగా, మరింత ఆర్గనైజ్డ్గా టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక సింగిల్ బటన్ నొక్కడం ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయే విధంగా చాలా స్కీముల్ని అలా చేశాడు. దానివల్ల ఏమైందంటే లీకేజెస్ లేకుండా పోయింది. మధ్యలో వాళ్ళు వీళ్ళు తినేయడం, వాళ్ళని వేధించడం, లంచాలు ఇస్తే కానీ వాళ్ళకి ఇవ్వకపోవడం, అటువంటి వ్యవస్థ అనేది పోయింది. దానికి ప్రధాన కారణం ఒకటి టెక్నాలజీ, 2 వాలంటరీ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని తను ఏర్పాటు చేయడం. వీటి వల్ల తను లీకేజెస్ లేకుండా తన పథకాలు లబ్ధిదారులకి డైరెక్ట్గా చేరడం అనేది బహుశా ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి. ఓకే. సో ఇటువంటివి చేయడం వల్లే అతనికి ఇదైంది. కానీ కేవలం వైఎస్ఆర్ పేరు చెప్పి బతికేయడం అంటే కష్టం. ఈమె ఇప్పుడు వెళ్ళి 10 ఏళ్ళుగా ఈమె అక్కడ పోరాడలేదు. 10 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద ఎక్కడ కూడా ఆమె గలం వినిపించలేదు. పైగా తెలంగాణకు వచ్చేసి నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ కోడల్ని, నేను ఇక్కడే పోరాడతాను, ఇక్కడే తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేస్తాను, దీంతో ఆంధ్రప్రదేశ్తో కూడా పోరాడతాను నేను అని చెప్పిన ఆమె సడన్గా ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, మా నాన్న కోసం నేను పోరాడతాను అని చెప్తే అక్కడ ఇమ్మీడియట్గా ఎవరు నమ్మే ప్రసక్తి కనబడలేదు. ఎప్పుడైతే అది లేదో ఆమె జనాలకు కూడా వందల సంఖ్యలో వస్తున్నారు, కానీ ఆమె సభలకు కూడా వేల సంఖ్యలో జనం అనేది రావట్లేదు. మీడియా హైప్ అనేది మాత్రమే జరుగుతుంది ఆమెకు. ఎందుకంటే ఆమె జగన్కి నష్టం చేస్తుంది కాబట్టి జగన్ వ్యతిరేక మీడియా ఆమెను హైలైట్ చేస్తుంది. దట్ ఈస్ సింపుల్. లేకపోతే మీడియా కూడా ఆమెను పట్టించుకునేది కాదు. సో ఈ కాంటెక్స్ట్లో ఆమెతో చేరడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో ఆర్కేకి కూడా మనం రాంగ్ డిసిషన్ తీసుకున్నాము, సో ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు అనే విషయం అర్థమైంది. ఈ లోపల వైసీపీ పరిస్థితి ఏంటి, మంగళగిరిలో గంజి చిరంజీవిని పెట్టారు. ఆయన తెలుగుదేశం నుంచి వచ్చాడు. గంజి చిరంజీవిని ఎందుకు పెట్టారంటే అక్కడ ఆయన సామాజిక వర్గం, నేత పనివాళ్ళు, పద్మశాలీలు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ నియోజకవర్గంలో. సో అందుకని ఆయన పెట్టారు. కానీ ఇప్పుడు ఆయనేమో డైనమిక్గా వెళ్ళట్లేదనే మాట వినిపిస్తుంది. ఇంకొక మాట కూడా ఏంటంటే అతను గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి లోకేష్తో కుమ్మక్కయ్యాడని కూడా విమర్శలు కొన్ని వస్తున్నాయి. సో ఈ కాంటెక్స్లో వాళ్ళకి మళ్ళీ గంజి చిరంజీవిని మార్చి కమలాన్ని తీసుకురావాలా ఏంటనేది కూడా ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో ఈయన మళ్ళీ వెనక్కి రావడం వల్ల ఇప్పుడు ఈయనకి టికెట్ ఇస్తారా లేదనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో ఈయనకి మళ్ళీ టికెట్ ఇస్తే ఈయన పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఈయన గతంలో కూడా ఈయనకి టికెట్ ఇవ్వనని జగన్ చెప్పలేదు, ఈయనే నేను పోటీ చేయనని చెప్పాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తారా ఏంటి అనేది చూడాలి.